ఇంకా అనేక దేశాల్లో లాగా ప్రధాన స్రవంతిలో కలిసి రావాలని ఈ డిమాండ్స్ పైన ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతున్నాం. ఈ సమావేశానికి పెద్దలు మన తెలంగాణ ప్రీతమ నేత కోదండరామ్ గారు, అలాగే చలపతి గారు, రమా గారు, అదేవిధంగా గోవర్ధన్ గారు, ఇంకా రాజా రమేష్, జానకిరామ్, నా ఇంకే చూస్తాడు చెప్తా అందరి పేరు అడావిడి మాట అదే నువ్వు అందరూ తెలిసినాడు కానీ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళినాడు ఇక పోరాసంగా ఈటి నరసింహ, రాష్ట్ర రాయ్ గారు, బోస్ గారు, శ్రీరాములు గారు, ఇంకా ఇతర పెద్దలు చాలా మంది ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎక్కువ విషయాలు కోదండరామ్ గారు చెప్తారు. మనం ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు అప్పటికి ఒక భయానకమైనటువంటి హంటింగ్ మన సెకండ్ ఫేజ్లో ఆపరేషన్ కాగా సెకండ్ ఫేజ్ ప్రారంభించి ఒక భయానకమైన వాతావరణాన్ని కల్పించిన ఆ తరుణంలో కోదండరామ్ గారు, మన హరగోపాల్ గారు వారు నాతో సూచన చేసి ఎట్లా దీనిపైన మనం స్పందించవలసిన అవసరం ఉందని వారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా వెంటనే జరుపుదాం అనుకున్నాము, కుదరలేదు. ఈరోజు పెట్టుకున్నాం. ఈ 3 రోజుల్లో చాలా డెవలప్మెంట్ చేంజ్ అయ్యాయి, పరిణామాలు మారాయి. మొన్న నాకు కబురు వచ్చింది రాత్రిపూట, మన నైట్ వీళ్ళని దేవ్జీ, మరలా ఇంకా రాజిరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు వీళ్ళని అరెస్టు చేశారు. అరెస్టు చేసి ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉంది, మీరు ఇమీడియట్గా ఏదైనా ప్రెస్కి తెలియజేయండి ఆ సెక్షన్స్ నుంచి నాకు కబురు వచ్చింది. వస్తే అప్పటికి 12 అయింది, నైట్ 11:30-12. అయినా కూడా సరే ముందు టీవీలో పెడితే మంచిదని మన శ్రీమాన్కి టీవీ మెసేజ్ అన్న పంపిండి అని చెప్పడం జరిగింది. తర్వాత నేను ఉదయం వార్త చూస్తే సంతోషంగా అనిపించింది. ఎందువల్లంటే అఫీషియల్గా సరే పూర్తిగా అఫీషియల్లీ డిక్లేర్ చేయకపోయినా అఫీషియల్గానే చెప్పారనే అన్అఫీషియల్ వార్తలు నేను పేపర్లో చూశాను, సంతోషం అనిపించింది. లేకపోతే ఒక ఆయన నాకు ఫోన్ చేసి వీళ్ళు March 31 అని అన్నారు, March 31 అని, వీళ్ళు ఏమి చేయగలుగుతారు, ఎంతమంది చంపుతారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారని మా చూపెట్టింది. ఏమైనా వాళ్ళు లోపల ఉండే అల్లాడిపోతుంటే మనం ఆడుకుంటాం, ఇంకా రెచ్చగొడతాం. పౌరుషం ఉండాల్సిందే. ఇప్పుడు పౌరుషం ఆ దశ కాదు, మనం స్మూత్గా ఆ వార్త తీసేపించాం. అంటే నా పేరుతో రాశారు మా విలేకరులు కానీ. అంటే లోపల అటువంటి భయానక పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొని ఈ సమాజం కోసం, ఈ సమాజ మార్పు కోసం వారి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. చాలామంది ప్రతిదానికి తప్పుపట్టే విమర్శకులు ఉంటారు, ప్రతిదాన్ని తప్పుపడతారు, ప్రతిదానికి రంగు పులుతారు, ప్రతిదానికి మలినం చేస్తారు, ప్రతిదానికి కులాన్ని అంటగడతారు, ప్రతిదానికి మతాన్ని అంటగడతారు. అన్నిటికీ ఆఖరికి అడవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కులాలని మతాలని అంటగట్టే వాళ్ళని చూస్తూ ఉన్నాం. నేను ఒకటే సమాధానం చెప్పేవాడు, అవునయ్యా కులం అనేది ఉంటే అదే పెద్ద కులం వాళ్ళు మన ఎన్కౌంటర్ చచ్చిపోయారు కదా, రామకృష్ణ వాళ్ళ అబ్బాయి చంపేశారు కదా, ఆకేం కారణం పట్టింది? కులం అని, కులం అందులో కూడా అగ్రకులం ఆధిపత్యం, ఇందులో అగ్రకులం, కుల ఆధిపత్య ధోరణులు ఉంటాయి.
కానీ అడవిలో ఉన్న వాళ్ళకి కమ్యూనిస్టులకి అదే మనకు తెలియని పద్ధతుల్లో వస్తాం. వాళ్ళకు కూడా సుఖానికి బయట ఉండే వాళ్ళకి ఆపాదించిన పర్లేదు, కానీ అడవిలో ఉండే వాళ్ళకి ఆపాదించడం న్యాయం కాదు అని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే అడవిలో వాళ్ళు ఉన్నారంటే అన్ని సర్వం వదిలేసి ఎండనక వాననక కాకపోతే ఎక్కడో చోట ఉండొచ్చు, అండర్ గ్రౌండే కదా అని ఆ అండర్ గ్రౌండ్లో అన్నీ వదిలేసి ఉంటున్నారు. అండర్ గ్రౌండ్లో వదిలేసి ఉండే వాళ్ళు కూడా ఆపాదిస్తూ ఉంటే మరి ఎప్పుడైనా దొరికితే చంపేస్తారు కదా. ఇప్పుడు ఎంతమంది చంపేస్తారు చెప్పండి. ఇప్పుడు దీనికి మతం అడ్డం వచ్చిందా? పలానా అగ్రకులం అని నన్ను బతికాడా? లేకపోతే కింద కులం అనగాని కులం అని చెప్పి వాడిని మాత్రం చంపారా? చంపే పాలకులకి, చంపే రాజ్య పాలకులకి రాజ్య హింస ముందు అందరూ ఒకటే అని రుజువు అవుతుంది. అందువలన అటువంటి సందర్భం వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళు, బయట ఉండేవాళ్ళు, వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది. విధానాలు వేరైనా సరే, వాళ్ళ మార్గం వేరైనా సరే అందరూ కాపాడుకోవాలి. మనందరూ తెలుసు 52 వరకు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాట లైన్, సేమ్ లైన్. 52లో ఆ లైన్ విత్డ్రా అవ్వటం జరిగింది. అప్పుడు ఎందుకు విత్డ్రా అయ్యారు? అప్పుడు ఎందుకు అంటే ఆ రోజుల్లో అప్పటికి మనకి నిజాం నవాబు ఈ నైజాంను వదిలేసే వరకు చనిపోయిన వాళ్ళు తక్కువ, ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అంటే అటు నిజాం రజాకారులు, అంటే అప్పటికి ఇంకా రజాకారులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన 1948 సెప్టెంబర్ 17న అధికార మార్పిడి జరిగినప్పటికీ తర్వాత పోరాటం 52 వరకు జరిగింది. ఆ పోరాటంలో రజాకారులు ఉన్నారు, మిలిటరీ దళాలు ఉన్నాయి. అందరూ కలిసి ఎవరి మీద పడ్డారు? కమ్యూనిస్టుల మీద పడ్డారు. ఆ కమ్యూనిస్టుల మీద పడ్డప్పుడు వందల మందిని అప్పుడు చంపేశారు. మనం చెప్పే 4,500 మందిలో ఎక్కువ మంది మరణించింది ఎప్పుడంటే తర్వాత, అంటే అంతకుముందు సహకరించారు, తర్వాత సహకరించలేదు. ఎవరైతే సహకరించారో, ఎవరైతే కొంగు సాగు పట్టి కన్నబిడ్డల్లాగా కాపాడారో వాళ్ళే పట్టించారు. ఆ తర్వాత మనం చరిత్ర చదువుకోం. అంటే అర్థం ఏంటి? తర్వాత సోవియట్ యూనియన్ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పాలనలో ఉన్న దేశం అగ్రగామి దేశంగా ఉంది. ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలకి చేదోడువాదులుగా ఉన్నటువంటి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. చంద్రరాజరావు గారు, బసప్పన్నయ్య గారు, అదేవిధంగా ఇంకెవరు మన అజయ్ ఘోష్, ఇంకొకరు సుందరయ్య గారు పేరు అనుకుంటా. అందులో మొత్తం మీద 4 వెళ్ళారు. వెళితే వాళ్ళు కూడా చర్చించి మీ పరిస్థితులు వేరు, మీకున్న బలగం వేరు, కేంద్రానికి ఉన్న బలగం వేరు, అప్పుడు మీకు ఇచ్చిన సపోర్ట్ వేరు, ఇప్పుడు సపోర్ట్ తగ్గుతుంది. ఈ దశలో మీరు అది ఒంటెత్తి పోగడ అవుతుంది. కాబట్టి సాయుధ పోరాటం కాకుండా మరో రూపంలో మీ ఉద్యమాన్ని కొనసాగించుకుంటే మంచిదని సూచన చేశారు. మన వాళ్ళు కూడా చేసి దాని నుంచి విత్డ్రా అవడానికే చాలా టైం పట్టింది. విత్డ్రా అవ్వాలంటే ఎక్కడెక్కడో ఉన్నారు, ఒప్పించుకోవాలి అందరినీ. ఒకసారి డైరెక్ట్గా సాయుధ పోరాటం విరమణ చేస్తున్నామని చెప్పే అవకాశం లేదు. ఆ విధంగా అసలు ఇప్పుడు కమ్యూనికేషన్ కూడా లేదు. చంద్రరాజరావు గారు ఒక ప్రాంతానికి, సుందరయ్య గారు ఒక ప్రాంతానికి, ఇంకో నాయకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి భయం అంతా ఎక్కడెక్కడ దాక్కున్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళని నచ్చజెప్పి, అంటే విచిత్రం ఏంటంటే కొనసాగాలన్నాళ్ళే నచ్చజెప్పడానికి మనకు తిరగాల్సి వచ్చింది. చంద్రరాజరావు గారు లాంటి వాళ్ళు చివరికి ఎలక్షన్స్ కూడా డిక్లేర్ అయింది 52లో. డిక్లేర్ అయినప్పుడు ఇంకా వాళ్ళు బయటికి కూడా రాలేదు. నామినేషన్లు కూడా వాళ్ళు చేయలేదు. వాళ్ళ పేరుతో కొంతమంది నామినేషన్లు కూడా వేశారు. అదేవిధంగా అభ్యర్థులు దొరక్క ఒక్కొక్క దొరికిన అభ్యర్థి 2 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సి వచ్చింది. అది అప్పుడు స్టోరీ. సరే, అన్నీ గెలిచాం. దాదాపు మెజార్టీ స్థానాలు తెలంగాణ ప్రాంతం వరకు గెలిచాం. తెలుగు మాట్లాడే ప్రాంతాల వరకు ఇక్కడ గెలిచాం. దీని ప్రభావంతో మద్రాసులో కూడా గెలవటం జరిగింది. అదైతే చెన్నై రాష్ట్రంలో అధికారంలోకే రాబోయి మళ్ళీ అందరూ ఒకటయ్యా. ఇంకా ఇక్కడంటే 3
ఇంక వేరే అక్కడ మా మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో ఇంకో 4 జిల్లాలు, మన 8 జిల్లాలు రాలేకపోయాం. అందువల్ల ఇది ఎందుకు చరిత్ర ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవాళ తరుణం వచ్చింది. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ అంత దశ నుంచి కూడా, విచ్చిన దశ నుంచి కూడా సాయుధ పోరాటాన్ని విరమణ చేసి తర్వాత సిపిఐగా సాయుధ పోరాటం లేకుండా సరే విధానం ఉంటుంది దానిలో, దాని వ్యూహంలో, ప్రోగ్రాంలో అంతర్లీనంగా ఉంటుంది. సిపిఐకైనా సిపిఎంకైనా ఉంటుంది. సరే అది అలా అవటం వల్ల దాని నుంచి సిపిఎం ఏర్పాటు అవటం, మళ్ళా సిపిఎం నుంచి మళ్ళా నక్సల్ గ్రూప్స్ ఏర్పాటు అవటం 67లో. ఆ నక్సల్ గ్రూప్స్లోనేమో వివిధ విభాగాలుగా రావటం, వివిధ సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలు రావటం, అంతిమంగా మావోయిస్ట్ గ్రూపు లేకపోతే జనశక్తి ఇటువంటి కొన్ని గ్రూపులు, ప్రజాపందభిమాన మిత్రులు కూడా ఉన్నారు, జనశక్తి కూడా వస్తానే ఉంటుంది. అందువలన ఇవాళ అంతిమ లక్ష్యం ఏంటంటే మావోయిస్టులు అయినా మావోయిస్టులు ఇంకా వాళ్ళు మిగిలిన గ్రూపుల్లో సరే వాళ్ళ లక్ష్యాన్ని ఉంచుకున్నా కూడా కొద్దిగా ప్రజా శ్రమంతరం కూడా కలిసే విధంగా ఒక మార్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తరుణంలో ఇప్పుడు మావోయిస్టులు ముందున్న కర్తవ్యం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ముందున్న వాళ్ళ బాధ్యత ఏంటి? ఈ కేంద్ర ప్రభుత్వానికి దయ లేదు. మనం అంటాం కదా, రాజ్యానికే దయ ఉండదు, రాజ్యహింసకు కనికరం ఉండదు. ప్రశ్నించేవాడి గొంతు నలవటమే వాళ్ళ కర్తవ్యం, ప్రశ్నించేవాడిని చంపటమే వాళ్ళ కర్తవ్యం. నీకు ఆపరేషన్ కావాలంటే ఏంటిది? ఎవరి మీద నీ యుద్ధం? ఎవరి మీద నీ యుద్ధం? ఈ దేశంలో అన్ని వదిలేసి అడవిలో ఉండేవాడి మీద నీ యుద్ధం. ఎందుకు అడవిలో ఉన్నాడు? సమానత్వం కావాలని, లేకపోతే ఆస్తి దోపిడీ అరికట్టబడాలని, లేకపోతే అడవుల్లో విలువైన ఖనిజలు సంపద దోపిడీ పనులు కావద్దని, లేకపోతే ఇంకా అనేక అంశాల పైన అడవిలో ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతం డిఫరెంట్ కావచ్చు, వాళ్ళ సిద్ధాంతం డిఫరెంట్ కావచ్చు, కానీ వాళ్ళని వరుస పెట్టి తొదముట్టించేంత యుద్ధం పాకిస్తాన్ మీద చేయలేము. మొన్న జరిగినటువంటి ఇతర అనేక వాటి మీద అట్లా వెళ్తాం, ఇటు వెనక్కి వస్తాం. వీళ్ళ మీద మాత్రం చివరి వరకు తీసేస్తాం. ఇది వీళ్ళ లైన్. మార్చి టైం పెట్టి మరి 26 మార్చి నాటికి పూర్తిగా ఎలిమినేట్ చేస్తాం. ఇది వీళ్ళ లైన్, కేంద్ర ప్రభుత్వ లైన్. ఎందుకు ఇంత మీకు మావోయిస్టుల పట్ల కానీ లేకపోతే దానికి అనుగుణంగా కమ్యూనిస్టుల పట్ల కానీ ఎందుకు ఇంత ద్వేషం అంటే భయం? అంతిమంగా ఒక మావోయిస్టులదే కాదు ఇది, అంతిమంగా భయం ఎవరి పట్ల అంటే కమ్యూనిస్టుల పట్ల భయం, ఎర్ర జెండా పట్ల భయం. ఎర్ర జెండా పట్ల ఎందుకు భయం అంటే ప్రశ్నించే గుణం, ప్రశ్నించే గుండె ఎర్ర జెండాలో బలంగా ఉంటుంది. అందుకని వీళ్ళని ఖతం చేయాలనేటువంటి సిద్ధాంతం వాడుతుంది. ఇప్పుడే అందుముందు భగత్ సింగ్ లాంటి వాళ్ళని, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని, రాజగురు సుఖదేవ్ లాంటి వాళ్ళని అనేక మందిని చెప్పారు. వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. నువ్వెవరు? ఈ దేశ పాలకుడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళని నువ్వు చంపుతున్నావు, లేదంటే చట్ట ప్రకారం శిక్షించు. అదేమనంటే కొంతమంది కౌంటర్ పెడతారు వెంటనే. ఆ కౌంటర్ పెట్టడం కూడా వాళ్ళకి అది యూనివర్సిటీ ఉన్నారు ఈ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇమీడియట్గా కోదండరావు గారు లాంటి వాళ్ళు పెద్ద తిట్టట్లేదు, నన్ను కూడా తిడుతున్నారు, బాగా తిడుతున్నారు మిమ్మల్ని. ఈ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర గారిని కూడా తిడుతున్నారు. అప్పటి వరకేమో మనమేమో నాగేశ్వర గారి ఇంటి కొద్దిగా ఏదో ఆయన షిఫ్ట్ అవుతున్నట్టుంది ఏంటి అని అనుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా తిడుతున్నారు మళ్ళా. అంటే తిట్టడం మామూలు తిట్టుడు కాదు, ఆ విధంగా తిడుతున్నారు. అంత ఇప్పుడు ఆ చదువులు ఎప్పుడు నేర్చుకున్నారు, అంత యూనివర్సిటీ వరకు ఎప్పుడైనా తెలియదు కానీ చేస్తూ ఇప్పుడు అంటే కొన్ని ఉదాహరణలు తెస్తారు. మావోయిస్టులు చంపిన వాళ్ళు, లేకపోతే పోలీసులు చచ్చిపోయిన పోలీసులు, లేకపోతే సిపిఐ వాళ్ళు చచ్చిపోయారు, సిపిఎం వాళ్ళు కూడా చచ్చిపోయారు. మరి మీరా కక్ష మేము అనుకోవట్లేదు కదా, తోటి కమ్యూనిస్టులు కూడా చాలా మంది చచ్చిపోయారు. ఇక్కడ చంపటం అనేది కరెక్ట్ అని అనుకోలేదు మనం. వారైనా వీరైనా చంపడం కరెక్ట్ అని ఏమి అనుకోలేదు. కానీ దాని వెనక ఉన్నటువంటి వాళ్ళ ఆ వర్గ ప్రయోజనాన్ని మనం ఆలోచించాలి.
వీళ్ళు చంపినప్పుడు అడవిలో ఉన్న అన్నం ఎవరిని చంపితే దానివల్ల వాడికే ఉన్న సొంత ప్రయోజనం ఆశించాడా లేదా సామాజిక ప్రయోజనం ఆశించాడా? అప్పుడు చట్ట ప్రకారం తప్పే, అందరికీ బాధే, చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి బాధే. సిపిఐ వాళ్ళు అడవి భద్రాచలం వేలేపాడు లాంటి ప్రాంతంలో చచ్చిపోయారు చాలామంది. సిపిఎం వాళ్ళు భద్రాచలం ప్రాంతంలో చచ్చిపోయారు. అదేవిధంగా ఇల్లెందు ప్రాంతంలో ఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళు చచ్చిపోయారు. ఒకరినొకరు సిపిఐని సిపిఎం, సిపిఎం సిపిఐ, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి ఎక్కడో ఎండ్ రావాలి. కానీ వీటిని చూపెట్టి అంటే వారైతే చంపొచ్చా, వారు చంపొచ్చని అన్నామా అంటే వారు చంపితే నువ్వు చంపుతావా? వాడు చంపారే అనుకో, నువ్వు చంపేస్తావు. మరి వాడు చంపింది తప్పు కదా, వాడు చంపింది తప్పు అన్నప్పుడు మరి నువ్వు చంపింది ఎట్లా కరెక్ట్? అందువలన ఇది వితరణమైనటువంటి వైఖరి తీసుకుని ఈ దేశంలో ప్రశ్నించేవాడు లేకుండా ఒక భయభ్రాంతులు గురి చేసే పద్ధతుల్లో ఈ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడకూడదు, పెద్దలు మాట్లాడతారు. ఈ సందర్భంగా మనందరం ఒక అప్పీల్ పెట్టాలి. సరే, ఇప్పుడు ఇంకా అఫీషియల్గా వాళ్ళు అయిందంటున్నారు, వాళ్ళ తక్షణం కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళ పట్ల ఉదారంగా వ్యవహరించాలి. వాళ్ళని గౌరవప్రదంగా జనజీవన స్రవంతిలో వచ్చే విధంగా ఆ ప్రాతి